దేవునికి మహిమ కలుగునుగాక. తొలకరివాన కార్యక్రమములను విరివిగా వీక్షించున్న ప్రియ బిడ్డలందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున హృదయపూర్వక వందనాలు. మా యొక్క ప్రైజ్ ప్రేయర్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ వందనాలు తెలియజేయుచున్నాం. ప్రాముఖ్యమైన సమయంలో లేఖన భాగముల నుండి కొద్ది నిమిషంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. లూకాసు వార్త 11వ అధ్యాయము 33 నుండి 35 వచనాలు. ఎవడును దీపమును వెలిగించి చోటునైనను కొంచెము క్రిందనైనను పెట్టడు గాని లోపలికి వచ్చే వారికి వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టును. 34వ వచనం. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, వందనములు, స్తోత్రములు తండ్రి. ప్రాముఖ్యమైన సమయంలో దీనరాలనై నన్ను మీ శిలోచారణ మరుగు చేసుకొని జీవపు వాకుతో మాతో మాట్లాడండి, ధైర్యపరచండి, బలపరచండి. స్తోత్రములు తండ్రి. అద్భుత రీతిగా తండ్రి మీ వాక్యము వెలువడుచున్నప్పుడు ప్రియ బిడలను నిశ్చయముగా ఆదరించండి, బలపరచండి, ధైర్యపరచండి. దేవా, వాక్యపు వెలుగులో తండ్రి జీవితాలు సరిచేయబడ్డానికి కృప దయచేయమని సహాయమునకై ఆదరణకర్తయగు మిమ్మను మీ కృపకై వేడుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. లేఖన భాగములలో ప్రాముఖ్యమైన సమయంలో లూకాసు సువార్త 11వ అధ్యాయము 33వ వచనం నుండి 35 వచనాల్లో ఎవడును దీపమును వెలిగించి చోటునైనను కొంచెము క్రిందనైనను పెట్టడు గాని లోపలికి వచ్చు వారికి వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టును. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నో వన్ ఆఫ్టర్ lighting a lamp puts it into a cellar or under a basket, but one who stand so that those who enter may see the light. Praise the Lord. Hallelujah. ఈ ప్రాముఖ్యమైన సమయంలో దీపము గురించి మనము ధ్యానించుకుందాం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. అవును ప్రియ బిడ్డలారా, మన యొక్క ఆత్మ ప్రభువారు పెట్టిన దీపము. మన యొక్క వాక్యము మన యొక్క త్రోవలకు వెలుగై ఉంది. ఆయన మరి ఆ యొక్క దీపము వెలుగై ఉన్నది. నీ వాక్యము నా పాదములకు దీపము. నీ వాక్యము, దై వర్డ్ ఈజ్ లైట్ అంటు మై ఫీట్. ప్రైజ్ ద లార్డ్. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. ప్రాముఖ్యమైన సమయంలో దీపము అంటే వెలుగు. చీకటిని పారద్రోలాలి అంటే వెలుగు అవసరం. వెలుగు లేకపోతే మనము ఏమీ చేయలేం. మనకు ఏదన్నా చూడాలన్నా కనిపించవు, వెతుక్కోవాలి. మరి వెంటనే ఏదైనా కనిపించకపోతే మనం లైట్ వేస్తాము. అంటే ఏంటి? ఆ చీకటి పారద్రోలబడితే ఆ వెలుగు ఉంటే ఆ కనిపించని వస్తువు కనిపిస్తుంది అని. ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా ఎక్కడ పోగొట్టుకున్నా కొన్నిసార్లు ఆ లైట్ వెలుగు కూడా చాలక మనము మన మొబైల్ యొక్క లైట్ని వెలిగించి టైనీగా వి యూస్ టు సర్చ్ ఫర్ ద థింగ్ విచ్ వి లాస్ట్. మనం పోగొట్టుకున్న దాన్ని ఆ దగ్గరకు వెళ్ళి మరీ వెతుకుతూ ఉంటాము. కొన్ని సందర్భాల్లో, కొన్ని సమయాల్లో విలువైన వస్తువులను. ప్రాముఖ్యమైన సమయంలో మనం గమనించినట్లయితే మన దేహమునకు దీపము కన్ను కనుక ఆ యొక్క కన్నును మనము మన జీవితంలో జాగ్రత్తగా కాపాడుకోవాలి. చెడును చూడకుండా, చెడు విషయాల యందు మనము మనసు పెట్టకుండా మనము ఆ కంటిని కాపాడుకోవాలి. ఎందుకనగా మన జీవితాల్లో మనకు దీపము కన్ను. ఎందుకంటే కన్ను చెడినదైతే ఆ దేహమంతయు కూడా మరి చెడిపోయేవా చేస్తుంది. కాబట్టి మన జీవితాల్లో వీ నీడ్ టు ప్రొటెక్ట్ అవర్ ఐ నాట్ టు సీ ఎనీ డార్కెడ్ థింగ్స్. చీకటి సంబంధియగు చీకటి విషయాల యందు మనసు ఉంచకుండా మనము మన కన్నును ఎల్లప్పుడూ కూడా మరి దేవుని వైపు త్రిప్పుకొని దేవునికి ఇష్టలుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కడవరి ఎంత దినాల్లో
ప్రభువారు చూసి చూడనట్లు ఉండే దినాలు కాదు, కానీ ప్రభువారు అందరినీ అంతటా చూస్తున్నారు. మనము దేవుని రాజ్యమునకు సిద్ధపడుతున్నాం, దేవుని యొక్క రాజ్యమును కట్టడానికి మనము ప్రయాసపడుతున్నామంటే వీ హ్యావ్ టు అనలైజ్ ఈచ్ అండ్ ఎవ్రీ డే వాట్ ఆల్ వీఆర్ మేకింగ్ మిస్టేక్స్, నాట్ టు మేక్ ఎనీ మిస్టేక్. మనము మన కంటి ద్వారా, కన్ను మన దేహాన్ని అంతటిని కూడా పాడు చేస్తుంది కాబట్టి ఆ కంటితో చూడకూడని దృశ్యాలు మనము చూడకుండా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దీపమును వెలిగించి కొంచెం క్రింద, మరి మంచం కింద ఎక్కడ పెట్టరు, కానీ అందరికీ వెలిగించుటకై దీపస్తంభమున మీదే పెడతాము. అందుకనే ఈ యొక్క లేఖన భాగములలో సామెతల గ్రంథంలో 31:18 రాయబడి ఉన్నది, రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. దేవునికి స్తోత్రం. రాత్రి అనగా చీకటి సమయం, అంధకార సమయం, కష్ట సమయం, అపవాది సమయం, వాట్ ఎవర్, ఆమె దీపము ఆరిపోకుండా ఉండాలి అంటే మరి ఎంత జ్ఞానయుక్తముగా ఉండాలో మనము ఆలోచిద్దాం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాళ్ళు తన చేతులతో తన ఇంటిని ఓడబెరుకును. జ్ఞానవంతురాలు వైజ్ ఉమెన్ బిల్డ్స్ హర్ హౌస్. ఎలా కడుతుంది అంటే జ్ఞానవంతురాలు జ్ఞానముగా ప్రవర్తిస్తుంది. లేఖనాల్లో మనం గమనించినట్లయితే ప్రియబిడ్లారా, సామెతల గ్రంథం 31:10 కూడా గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. an excellent wife who can find, she is more precious than jewels. Praise the Lord. Hallelujah. She is more precious. ఎంతో అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. అమూల్యమైన వరముగా మనము ఉండాలి అంటే మన దీపం ఇంటికి ఇల్లాలు దీపము లాంటిది. ఇంటికి ఇల్లాలు దీపం. అయితే ఆ యొక్క స్త్రీ తన గృహాన్ని కట్టుకోవాలంటే జ్ఞానవంతురాలై ఉండాలి. ఆ యొక్క స్త్రీ ఆ యొక్క గృహములో నమ్మకస్తురాలుగా ఉండాలి. సామెతల గ్రంథము 31 చదువుతుంటే ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును. దేవునికి స్తోత్రం. రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదని ఎలా చెప్తున్నారు? ఆమె జ్ఞానవంతురాలు. బుద్ధిగల కన్నికలు కూడా ప్రభువారు ఏతించినప్పుడు సిద్ధపరచుకున్న ఆ నూనెలను ఆ యొక్క సిద్ధులతో ప్రభువారిని ఎదుర్కొన్నారు. జ్ఞానహీనులైతే నిద్రపోయారు, కునికారు, నిద్రపోయారు, దివిటీలు ఆరిపోయినాయి, ప్రభువారిని ఎదుర్కొనలేకపోయారు. ఈ యొక్క దీపమును నిత్యము వెలుగుచూ ఉండాలంటే హోరుగాలైనా మరి అలలైనా ఏ విధమైన సమస్య వచ్చినా కూడా ఆరిపోకుండా వెలిగించబడుతూ ఉండాలి అంటే, దీపము నిత్యము వెలిగించబడాలి అంటే ఆ దీపమునకు ప్రాముఖ్యమైనది దేవుని సన్నిధిలో నూనె. ఆ నూనె చాలా ప్రాముఖ్యమైనది. కెరోసిన్, మనం ల్యాంప్ను వెలిగించాలి అంటే కెరోసిన్ చాలా అవసరం, ఆయిల్ అవసరము. సో మనం ఎల్లప్పుడూ కూడా నూనె అనే ప్రార్థనతో మన యొక్క ఆత్మీయ జీవితమును మనం బిల్డ్ చేసుకుంటూ ఉండాలి. వీ హ్యావ్ టు గ్రో స్పిరిచువల్లీ, మీన్స్ వీ నీడ్ టు హ్యావ్ ఆయిల్ ఆఫ్ ప్రేయర్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో తొలకరి వాన కార్యక్రమమును వీక్షించుచున్న ప్రియబిడ్లారా, దీపము నిత్యము వెలిగించబడాలి అంటే నూనె ఎంతో ప్రాముఖ్యమైనది. నూనె అనగా ప్రార్థనా జీవితము. ప్రార్థనా జీవితము కలిగిన హన్న 1 సమూయేలు 1వ అధ్యాయం 10వ వచనంలో బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. బహు దుఃఖాక్రాంతురాలై. ఆమె ఎందుకు ఏడుస్తుంది? తన జీవితంలో బిడ్డలు లేరు, గర్భఫలం లేదు, గుడ్రాలు అనే నింద తొలగించుకోవాలి అని నిత్యము కూడా దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉంది. షీ ఆల్వేస్ యూస్ టు ప్రే అంటు ద లార్డ్. షీ యూస్ టు క్రై అంటు ద లార్డ్. లార్డ్ ఆన్సర్ మై ప్రేయర్. లార్డ్ ఆన్సర్ మై, టేక్ అవే all my weeping and sorrow, take away all my burden, Lord Father. Grant me one child, male child, Lord, grant me. She used to cry and pray unto the Lord in the presence of the Lord. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హన్నా చేసిన ప్రార్థన నిత్యముగా దేవుని సముఖమునకు చేర్చబడి ఉన్నది. అంటే నూనె అనగా ప్రార్థనకు సాదృశ్యముగా ఉన్నది. We need to pray without ceasing in order not to fall in a temptation.
ఎందుకంటే మనము శోధనలో ప్రవేశింపబడకుండా నిమిత్తము మెలకువ కలిగి ప్రార్థన చేసే ప్రార్థనా జీవితము, ప్రార్థనా అనుభవం కలిగిన వారముగా ఉండాలి. వీ నీడ్ టు హ్యావ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ప్రేయింగ్ ఎవ్రీ డే వితౌట్ సీజింగ్, వితౌట్ నెగ్లెక్టింగ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తొలకరి వాన కార్యక్రమంలో వీక్షించిన ప్రియబిడ్లారా, ప్రార్థన లేకపోతే మన జీవితంలో మన బ్రతుకే శూన్యము. ప్రార్థన లేకుంటే మన బ్రతుకులో ఏది సాధించలేము. అపవాదిని ఆహ్వానించుచున్నట్లే ప్రార్థన అనే నూనె మన జీవితంలో లేకపోతే ఆ యొక్క దీపము వెలిగించబడడానికి ఏమాత్రము కూడా అవకాశం లేదు. నూనె సరైన రీతిలో లేకపోతే దీపం వెలిగించబడుతుందా? మన జీవితాల్లో మన కుటుంబాలు వెలుగుమయంగా ఉండాలి, ఆకర్షణీయంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి. నా బిడ్డలు అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడాలి అంటున్నాం, కానీ వాట్ యువర్ రెస్పాన్సిబిలిటీ, యూ మస్ట్ హ్యావ్ టు రిమెంబర్. రేయి మొదటి జామున లేచి నీ పసిపిల్లల ప్రాణము కొరకు, నీ యవనస్తుల కొరకు, నీ ఇంటి వారి కొరకు ప్రార్థన చేసే అనుభవం ఉండాలి. వి నీడ్ టు సాక్రిఫైస్ అవర్ లైఫ్ యాజ్ ఎ లివింగ్ సాక్రిఫైస్. సజీవ యాగంగా మన శరీరములను సమర్పించుకొని దేవునికి మొరపెట్టే అనుభవంలో ఉండాలి. ఎందుకంటే ప్రభువారు ఇర్మియా గ్రంథం 33:3 రాయబడి ఉన్నది, నాకు మొరపెట్టుము నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులను నీకు తెలియచేస్తాను. దేవుని స్తోత్రం. నీవు గ్రహింపలేని, ఐ విల్ షో యూ మిస్టీరియస్ థింగ్స్ అండ్ విచ్ యూ నెవర్ ఎక్స్పెక్ట్, మార్వెలస్ మిరకల్స్ ఇన్ యువర్ లైఫ్. వెన్ యూ క్రై అంటు ద లార్డ్, వెన్ యూ ప్రే అంటు ద లార్డ్, యూ విల్ సీ, యూ విల్ రిసీవ్ పవర్ ఫ్రమ్ గాడ్ ఆల్మైటీ. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరి మన దీపము ఆరిపోకుండా ఉండాలి. కష్టం వచ్చినా, శోధన వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, లేమి, కరువు, నిందలు, అవమానాలు ఏది ఏమైనా రాత్రి అనే కలుగు భయము కూడా మనకు ఎటువంటిది కూడా మన దరికి రాకుండా ఉండాలి అంటే మన దీపము ప్రార్థన అనే నూనెతో నిత్యము వెలిగించబడుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు అనవచ్చు, ఒక్క ప్రార్థన అనే నూనె ఉంటేనే సరిపోతుందా, దీపం వెలిగించబడ్డానికి ఇంకా చాలు కదా అనొచ్చు. నో ఎక్స్క్యూజ్. ప్రార్థన ఒక్కటే, నూనె ఒక్కటే ఉంటే కాదు, కానీ ఆ యొక్క దీపం వెలిగించబడాలంటే వీ నీడ్ టు హ్యావ్ విక్, వత్తి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. తొలకరి వాన కార్యక్రమములను వీక్షించుచున్న ప్రియబిడ్లారా, దీపము వెలిగించబడాలి అంటే వత్తి చాలా ప్రాముఖ్యమైనది. అది ఒకవేళ నుసి కొట్టుకొని ఉన్నా, సరైన రీతిలో అమర్చబడకపోయినా, సరిపోయినంత లేకపోయినా సరైన వెలుగు ప్రకాశవంతంగా రాదు. ఇట్ వోంట్ గివ్ మచ్ లైట్. ఎందుకంటే అది నుసి కొట్టిపోయి, మునిసిబారిపోయి ఉంది, మసిబారిపోయి ఉంది, సరిగా వెలిగించబడకుండా ఆ యొక్క మసి అడ్డుపడుతుంది. సో మన ప్రార్థన దేవునికి వినపడకుండా, దేవుని చెవులకును మనకును మధ్యలో ఆయాసకరమైన నూసి లాంటి, మలినము లాంటి అవిధేయ క్రియలు, అవాంఛనీయమైన క్రియలు ఏదైనా ఉంటే వాటిని వి నీడ్ టు క్లీన్ ఈచ్ అండ్ ఎవ్రీ డే త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యము ద్వారా మసిబారిన ఆత్మీయ జీవితంలో అడ్డుగా ఉంటున్న ప్రతి ఒక్క మలినమును మనము సరి చేసుకోవాలి, తీసివేసుకోవాలి. దేవునికి స్తోత్రం. తొలకరి వాన కార్యక్రమంలో వీక్షించుచున్న ప్రియబిడ్లారా, అంటే వత్తి అనగా వాక్యమునకు సాదృశ్యముగా ఉంది. దేవుని యొక్క మరి యొక్క ప్రాముఖ్యమైన సమయంలో అపోస్తల కార్యము 16వ అధ్యాయం 14వ వచనంలో లూదియాను మనం గమనించినట్లయితే, లూదియాను స్త్రీ మరి తుయతైర పట్టణస్తురాలు. ఆమె ఊదా రంగు పొడిన అమ్ము, తుయతైర పట్టణస్తురాలు. పగలంతా ఎంతో అలసిపోయి ఉంది. ఆమె ఇంకేముందిలే అనుకోలేదు. నదీ తీరమున సాయంకాలమున విశ్రాంతి దినమున అక్కడ ప్రార్థనా కూటం జరుగుతుందని వారు వీరు చెప్పుకుంటుంటే విని ఆమెకు ఆశ కలిగింది. నేను కూడా వెళ్ళాలి, వెళ్ళి అక్కడ ఏమి జరుగుతుందో చూడాలి అని ఆ యొక్క నదీ తీరం దగ్గరకు వెళ్ళి ఆ యొక్క పౌలు చెప్పిన మాటలు ఆసక్తిగా విన్నప్పుడు ఆమె హృదయము తెరవబడింది. దేవుని స్తోత్రం. వెన్ గాడ్ ఓపెన్ హార్ట్,
రియల్లీ షీ షోడ్ ఫెయిత్ అంటు ద లార్డ్. ఆమె దేవుని యందు విశ్వాసం ఉంచి ఉంది. దేవుడు అద్భుత కార్యము జరిగించి ఉన్నారు. నేను దేవుని యందు విశ్వాసం ఉంచిన దాన్ని మీరు ఎంచితే నా ఇంటికి రండని పౌలుని వేడుకుంది. దేవునికి స్తోత్రం. లూదియా ఆమె షీఈజ్ ఏ పర్పుల్ సెల్లర్. నాకెందుకులే, నేను ఒక వ్యాపారస్తురాల్ని, అలిసిపోయాను, నాకెందుకు అనుకోలేదు. కానీ వాక్యం యందు ఆసక్తి ఉంచింది. ఆమె ఆసక్తిగా వినుట వలన ప్రభువారు ఆమె హృదయంను తెరచి ఉన్నారు. ఆమెను ఆమె ఇంటి వారును బాప్తిస్మం పొంది రక్షణలోకి వచ్చి ఉన్నారు. అంటే తుయతైరలో అక్కడ సంఘము స్థాపించబడి ఉంది. ఈ యొక్క ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనంలో ఆ యొక్క తుయతైరలో సంఘము స్థాపించబడిందంటే లూదియా పట్ల, మరి లూదియా ద్వారా దేవుడు అక్కడ తుయతైర పట్టణానికి సంఘాన్ని తెచ్చి ఉన్నారు. వారందరూ కూడా గొప్ప వ్యాపారస్తులు, అద్దకములు వేసేవారు. వస్త్రాలకు అద్దకములు వేయడం, ఆ విలువైన వస్త్రాలను వారి ఊరు వాడల్లో తీసుకువెళ్ళి అమ్మడం. అక్కడ విగ్రహారాధన బహు భయంకరంగా ఉండేది. డయానా దేవతను ఆరాధించేవారు. అయినప్పటికీ కూడా ఆ యొక్క పట్టణము ఒక క్రీస్తును కలిగిన పట్టణముగా అక్కడ ఉన్నది అంటే ఒక లూదియా ద్వారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే వత్తి ఏముందిలే, అది సరిగ్గా లేకపోయినా ఏముంది, కెరోసిన్ ఉందిగా అనుకోవచ్చు, కానీ లేదా ఆయిల్ ఉందిగా అనుకోవచ్చు, కానీ ఆయిల్ అనే ప్రార్థన ఉంటే కాదు. కానీ మరి మన జీవితంలో, మన యొక్క మరి ఆత్మీయ జీవితంలో ఏది అడ్డుపడకుండా మన యొక్క దీపము మరి చక్కగా వెలుగుతూ అనేకులకు వెలిగించేదిగా ఉండాలి. కుటుంబాన్ని వెలిగించేదిగా. నా దీపమును వెలిగించువాడు నీవే, నా దేవా నా దీపము నిత్యము వెలిగించబడాలి అంటే నూనె అనే ప్రార్థన, వాక్యం అనే వత్తి సరిగా ఉన్నదా లేదా ప్రభువా? అయ్యా నన్ను పరిశీలించు ప్రభు. ఎగ్జామిన్ లార్డ్ ఫాదర్. ఓ లార్డ్ హెల్ప్ మీ లార్డ్ టు టేక్ అవే ఈచ్ అండ్ ఎవ్రీ ఫిల్తీ థింగ్స్ ఇన్ మై లైఫ్ లార్డ్ ఫాదర్. హెల్ప్ మీ లార్డ్ టు రిపెంట్ మై సెల్ఫ్. తెలిసి తెలియక ఎన్నో అవిధేయతలు, ఎన్నో తండ్రి అయా నుసిబారిన నా జీవితము, నా కుటుంబంలో వెలుగు ప్రకాశింపబడనీయకుండా అడ్డుగా ఉందేమో. యేసు నామములో ప్రతి ఒక్క ఆ యొక్క నుసిబారిన జీవితము లాంటి అడ్డుబండలను తొలగించు ప్రభువా. అవిధేయమైన కార్యములను జయించే ఆత్మ నాకు దయచే ప్రభు అని మనం ప్రార్థన చేయాలి. తొలకరివాన కార్యక్రమములను వీక్షించుచున్న ప్రియబిడ్లారా, నీ యొక్క కుటుంబము చీకటి అనే పాపములో, అంధకారములో, మరి లోకములో శాంతి లేక, సమాధానం లేక, నెమ్మది లేకుండా ఉంటున్నావా? ఏమాత్రము కూడా సమృద్ధి లేకుండా ఉంటున్నావా? ఆ కుటుంబంలో జరుగుతున్న లోపమేంటో, ఆ కుటుంబంలో జరుగుతున్న ఆ యొక్క అవిధేయతలేంటో అర్థము కాకుండా ఉందా? గుణవంతి అయిన భార్య, జ్ఞానవంతురాలు తన ఇల్లు కడుతుంది. గుణవతి అయిన భార్య తన యొక్క ఇంటి వారి యొక్క మరి ఆ యొక్క దృష్టిలో ఎలా ఉంటుందంటే ముత్యము కంటే అమూల్యముగా ఉంటుంది, యోగ్యురాలుగా ఉంటుంది. ప్రియబిడ్లారా, ఆ యొక్క స్త్రీ ఆ కుటుంబానికి ఒక దీపముగా మార్చబడాలి అంటే ఆ యొక్క స్త్రీలో ముఖ్యముగా నూనె అనే ప్రార్థనా జీవితం ఉండాలి. హన్నా ప్రార్థించిన రీతిగా మనము నిత్యము ప్రార్థనా జీవితము కలిగి ఉండాలి. అదేవిధంగా వత్తి అనే వాక్యము హృదయంలో సమృద్ధిగా ఉండాలి. డే అండ్ నైట్ వీ నీడ్ టు మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సో దట్ గాడ్ విల్ డూ గ్రేట్ మిరకల్స్. అంటే దేవుడు మనతో మాట్లాడతారు, మనము దేవునితో మాట్లాడతాము. వెన్ వీ హ్యావ్ మ్యూచువల్ కమ్యూనికేషన్, గాడ్ విల్ ఆన్సర్ వాట్ ఎవర్ వీ హ్యావ్ డౌట్స్, వాట్ ఎవర్ వీ హ్యావ్ అన్ఫెయిత్ఫుల్నెస్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గాడ్ విల్ టేక్ అవే అండ్ హీ విల్ సాల్వ్ ఆల్ అవర్ ప్రాబ్లమ్స్ రైట్ టైం, రైట్ మూమెంట్. ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రియ బిడ్డలారా, ప్రాముఖ్యమైన సమయంలో వత్తి అనే వాక్యమును హృదయంలో నిండుగా ఉంచుకోవాలి. ప్రాముఖ్యమైన సమయంలో మన జీవితంలో మనము దేవుని యొక్క వాక్యమును సమృద్ధిగా ఉంచుకునే వారంగా ఉండాలి. కీర్తన గ్రంథంలో 119వ కీర్తన 11వ వచనంలో, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ఐ హ్యావ్ స్టోర్డ్ అప్ యువర్ వర్డ్ ఇన్ మై హార్ట్ దట్ ఐ మైట్ నాట్ సిన్ అగైన్స్ట్ యూ. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన జీవితంలో నా హృదయంలో నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. దేవుని యొక్క వాక్యము ఉంచబడాలి అంటే మనము చదివే అలవాటును కలిగి ఉండాలి. వీ నీడ్ టు హ్యావ్
హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ మెడిటేటింగ్ వర్డ్ ఆఫ్ గాడ్. కీర్తన గ్రంథం 1వ కీర్తనలో రాయబడినది, దివారాత్రమైన ధర్మశాస్త్రమును ధ్యానించు ఆయన యందు ఆనందించేవారు ధన్యులు. నిజంగా దివారాత్రం అంటే మనకు కుదరదు అని చెప్తాము, ఎన్నో సాకులు చెప్తాం. కానీ మనం బయటకు వెళ్ళిన, లోపలికి వచ్చిన, ప్రయాణంలో ఉన్న, పనిలో ఉన్నా కూడా మన నోట ఎల్లప్పుడూ దేవుని యొక్క స్తుతులు, దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ధ్యానము ఉన్నప్పుడు మనకు ఎటువంటి సమస్య వచ్చినా కూడా ప్రభువారు నీకెందుకు, నువ్వు బాధపడవద్దు, నేనున్నాను, నేనే నీ దేవుడను, నీ పక్షముగా వ్యాజ్యమాడవాడను, నేనే నీ దేవుడను, నీ పక్షముగా గొప్ప కార్యాలు. గాడ్ విల్ టేక్ అవే ఆల్ అవర్ సారోస్, ఆల్ అవర్ ప్రాబ్లమ్స్. మనం అనుకుంటాం ఇది ఎలా సాధ్యం, హౌ ఇట్ ఈస్ ఇంపాసిబుల్. We will think with our knowledge, but God says it is possible unto me if you cry unto me. నీవు నాకు మొరపెడితే ఇది నాకు సమస్తము సాధ్యమే. ఫరో సైన్యము లాంటి సమస్యలు మన వెనక ఉన్న, ఎర్ర సముద్రము లాంటి అలల వంటి శోధనలు మన ఎదురు ఉన్నా కూడా ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అంటూ గాడ్ ఆల్మైటీ, బికాజ్ హీ ఈజ్ అవర్ గాడ్ ఆల్మైటీ, హీ ఈజ్ అవర్ లవింగ్ గాడ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రాత్రి వేళ నీ దీపము ఆరిపోదు. దీపము వెలిగించబడాలి అంటే మరి నిత్యము ఆయన మన దీపమును వెలిగించువాడు. ఆ వెలిగించువాడు మనము కలిగి ఉన్న దైవము మనతో నిత్యము ఆ వెలుగు ప్రకాశింపబడ్డానికి, మరి దీపము నిత్యము వెలిగించబడ్డానికి మరి ప్రార్థన అనే మరి దేవుని సన్నిధిలో నూనెను మనం కలిగి ఉండాలి. ప్రార్థన అనే నూనె. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రేయర్ అనే ఆయిల్ మనం కలిగి ఉండాలి. రెండవదిగా వాక్యం అనే ఒత్తిని కలిగి ఉండాలి. ప్రార్థన అనే నూనెని కలిగి ఉన్న దాసురాలు హన్నా పట్ల ప్రభువారు కొరతను తీర్చారు. మరి వాక్యం అనే మరి ఒత్తిని కలిగి ఉన్న లూదియా పట్ల ప్రభువారు వారి కుటుంబంలో గొప్ప కార్యములు చేసి ఉన్నారు. తుయదైర పట్టణంలోనే గొప్ప సంఘము స్థాపించబడి ఉన్నది. మూడవదిగా ఆ రెండు ఉంటే కాదు, కానీ మరి దీపం వెలిగించబడాలి అంటే నిప్పు కావాలి. మ్యాచ్ బాక్స్ వి నీడ్ టు హ్యావ్. ఆ యొక్క మ్యాచ్ బాక్స్ లేనిదే, నిప్పు లేనిదే మరి ఆ యొక్క దీపం అంతా రెడీ అయిపోయింది, నూనెతో వత్తితో చక్కగా అంతా రెడీ అయింది. కానీ వెలిగించకపోతే ఆ మాత్రముగా వెలుగు రాదు, ఏమాత్రం ఉపయోగం లేదు. సో మనము ఆ నిప్పు అనే పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎస్తేరు మరి హేగే నిర్ణయించిన అలంకరణ తప్ప మరి ఏదీ కోరలేదు. పరిశుద్ధాత్మ అలంకరణ కలిగి ఉన్నది. స్వజనుల కోసం 3 దినములు ఉపవాసం ఉండి ఉన్నది, యూదుల రక్షణ కోసం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మన జీవితాల్లో మనము ఏదైనా సాధించాలి అంటే పరిశుద్ధాత్మ ఉండాలి. అపోస్తల కార్యం 1:8 రాయబడి ఉన్నది, దేవుని యొక్క శక్తి మన మీదకి వచ్చినప్పుడు, దేవుని యొక్క ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు మీరు శక్తివంతులు అవుతారు. దేవుని యొక్క ఆత్మతో నింపబడి ఉండాలి. ఆత్మ లేనివాడు నా వాడు కాదు అని లేఖన భాగంలో సెలవిస్తున్నాయి. ఒక నీటి మూలంగా, ఆత్మ మూలంగా జన్మించితేనే కానీ ఆయన రాజ్యమును స్వతంత్రించుకున్నారు అని లేఖన భాగములలో నికోదేముతో రాయబడి ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నికోదేముతో చెప్పబడి ఉన్నది. స్తోత్రం, హల్లెలూయా. ఈ ప్రాముఖ్యమైన సమయంలో ప్రియబిడ్లారా, మన జీవితాల్లో మనము దేవుని యొక్క కార్యాలు చూడాలి. దేవుని యొక్క సన్నిధిలో మనము దేవునికి ఇష్టలుగా ఉండాలి అంటే మరి పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ అనే అగ్ని అభిషేకము కలిగి ఉండాలి. వీ నీడ్ టు హ్యావ్ ద అనాయింటింగ్ ఆఫ్ హోలీ స్పిరిట్. దేవుని స్తోత్రం. ఈ వాక్యం మనకు తెలిసిందేగా, ఎన్నోసార్లు విన్నాముగా అనుకోవచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో, కొన్ని సమయాల్లో, చిన్ని విషయాల్లో మనము దేవుని యొక్క కృపను కోల్పోయే వారంగా, మన కుటుంబాలను చీకటిమయంగా చేసుకునే వారంగా, అంధకారంలోనికి తీసుకుని వెళ్ళే వారంగా ఉంటున్నాం. ఈ యొక్క ఒడిదుడుకులన్నీ కూడా సరిచేయబడాలి అంటే వీ నీడ్ టు హ్యావ్ ఆల్ ద టైమ్ ఇన్ అవర్ లైఫ్ ఫుల్ ఆఫ్ ప్రేయర్.
ప్రేయర్ ఆఫ్ ఆయిల్. మన జీవితంలో ప్రార్థన అనే నూనెను నిశ్చయముగా కలిగి ఉండాలి. వాక్యం అనే వత్తిని కలిగి ఉండాలి. వర్డ్ ఆఫ్ గాడ్ ఆఫ్ వీక్, దేవుని సన్నిధిలో ఫైర్ ఆఫ్ హోలీ స్పిరిట్ మనము కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియబిడ్లారా, ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో మనము దేవుని యొక్క సన్నిధిలో గిద్యోను కూడా దేవుని యొక్క ఆత్మావేశమును పొంది గొప్ప కార్యమును చూసి ఉన్నాడు. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం 1:6 పరాక్రమం కలిగిన బలాఢ్యుడా, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు సహాయం చేస్తాను అని ప్రభువారు సెలవిచ్చినప్పుడు, ఆత్మ ఆవేశించినప్పుడు గొప్ప కార్యం ఆ యొక్క లేఖన భాగంలో మనం చూస్తాం. మిద్యానులను జయించడానికి గొప్ప శక్తిని, కృపను ప్రభువారు అనుగ్రహించారు. మన జీవితాల్లో మనకు విక్టరీ కావాలి. మన జీవితాల్లో మనం సక్సెస్ఫుల్ లైఫ్ మనం కలిగి ఉండాలి. మన జీవితాలు ఆనందమయంగా, సంతోషంగా, వెలుగుమయంగా మార్చబడాలంటే మరి నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. మరి మన కన్ను మనకు దీపము కనుక ఆ కన్ను చెడినదైతే దేహమంతయు చెడగొడుతుంది. కాబట్టి మన జీవితంలో మన దేహము, మన కన్ను, సమస్తము, మన యొక్క ఆత్మ నిత్యము వెలిగించువాడు యేసయ్య వైపు మనము చూస్తూ ఆ యొక్క దీపము ఆరిపోకుండా మనము కాపాడుకోవాలి అంటే ప్రార్థనా జీవితమును, వాక్యమును, పరిశుద్ధాత్మ అభిషేకమును కలిగిన వారముగా ఉండాలి. దేవుడి యొక్క వాక్యమును మన వినికిల్లో నీరు కట్టి ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, స్తోత్రములు తండ్రి. జీవం కలిగిన దేవా, జీవాధిపతి, అంధకారంలో జీవిస్తున్న కుటుంబాలు వెలుగులోకి రావాలి అని మీ ఆశ ప్రభు. నిత్యము మమ్మల్ని వెలిగించేవాడవు నీవు ప్రభువా. వెలుగు అయి ఉన్న దేవా, మీ స్తోత్రాలు. చీకటిని పారద్రోలగలిగిన శక్తివంతుడవు. దీపము ప్రభువా ఆరిపోకుండా వెలుగుతూ ఉండాలి అంటే మొదటిగా ప్రార్థనా జీవితము, హన్నా వలె ప్రార్థనా జీవితము, కన్నీటితో కూడిన ప్రార్థన అనుభవం యేసు నామములో ప్రతి బిడ్డకు అనుగ్రహింపబడును గాక. వాక్యము ప్రభువా నిత్యము ధ్యానించుకునే అనుభవం కలిగి ఉందురుగాక. లూదియా తండ్రి మీ మాటలు ఎందు లక్ష్యం ఉంచిన గనుక ఆమె హృదయాన్ని తెరచి ఉన్నారు. అద్భుత కార్యం ఆమె పట్ల, కుటుంబం పట్ల మీరు చేసి ఉన్నారు. పరిశుద్ధాత్మదేవ, నిత్యము తండ్రి దీపం వెలిగించబడాలి అంటే ప్రభు పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకము యేసు నామములో ప్రతి బిడ్డ మీద కుమ్మరించబడునుగాక. స్ప్రింకిల్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్, ఓ లార్డ్ ఫాదర్. Thy Holy Spirit anointing, O Lord, each and every one, Lord Father, touch their hearts, O Lord Father, so that they may light their life, O Lord Father, with the everlasting light. ఓ లార్డ్ ఫాదర్, నిత్యము వెలుగుచుండు దీపమైన వెలుగుగా యేసు నామములో ప్రతి ఒక్క తండ్రి జీవితం వెలిగించబడునుగా కానీ ప్రార్థిస్తున్నా దేవా. ఎంతో తండ్రి అయ్యా, ఎన్నో విధాలుగా ఎవరికి చెప్పుకోలేక వేదనలో, శోధనలో కృంగి ఉంటున్న ప్రతి బిడ్డను ప్రభా మీరే ధైర్యపరచండి, ఆదరించండి, బలపరచండి. జీవితాలు, కుటుంబాలు నిత్యముగా వెలిగించండి. ఆ వెలుగులో అందరికీ ప్రభువా ప్రకాశవంతముగా, తేజస్సుగా ప్రభువా అనేకులకు వెలిగించినట్లుగా సహాయం చేయమని కృపకయే వేడుకుంటూ ప్రతి బిడ్డను మీరు అభిషేకించమని, వాక్యం విన్న ప్రతి బిడ్డ హృదయాన్ని తెరచి ప్రభు ధైర్యపరిచి ఒక గొప్ప వినూత్నమైన గొప్ప కార్యముతో వారి జీవితాలు మార్చమని ప్రభు మలచమని సహాయముకై వేడుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ ఆదరణ, అన్యోన్య సహవాసము ఇప్పుడు సదాకాలము కూడి ఉన్న మనకును, సర్వలోక పరిశుద్ధులకును, నశించిపోతున్న ఆత్మలకును, తొలకరి మన కార్యక్రమములు విరివిగా చూస్తున్న బిడలకును, విరివిగా స్పాన్సర్ చేస్తున్న కుటుంబాలకును సదా తోడయుండి నడిపించి కాపాడి సంరక్షించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తొలకరి వాన కార్యక్రమంలో వీక్షించున్న ప్రియ బిడ్డలందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మా యొక్క ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ తరపున వందనాలు. కార్యక్రమములకు స్పాన్సర్స్గా ఉండండి, పరలోక ఆశీర్వాదాలు పొందండి. మీ యొక్క జీవితాలు వెలుగుమయంగా, ఆనందమయంగా, సమాధానకరంగా, సమృద్ధిగా ఉండాలని, రాకడకు సిద్ధపరచబడాలని కోరుకుంటూ మీ అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్.